చేయనున్న ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉచిత కరెంటుకు రేషన్ కార్డు ప్రామాణికమని ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్, కరెంట్ కనెక్షన్ నంబర్లను తెలిసిన వారే అర్హులుగా ఎంపికవుతారని వెల్లడించింది. 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లును జారీ చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని, అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్, విద్యుత్ కనెక్షన్ నెంబర్లు తెలిసిన వారే అర్హులుగా ఎంపికవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి కరెంటు సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీ కల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కింలకు విడుదల చేస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద, ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఇప్పటి వరకు దరఖాస్తు ఇవ్వని వారు తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ లేదా మున్సిపల్ జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వచ్చు. వారికి కార్యాలయాల్లో రసీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్, రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం ఆ దరఖాస్తును ఇంటికి కరెంటు సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ వివరాలను తనిఖీ చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో అర్జీలు, రసీదులు అందజేయవచ్చు. ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ కోసం 81.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి రేషన్ కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కన పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు. వీటిలోనూ రేషన్ కార్డుల వివరాలు లేనివి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ నెలలో బిల్లు జారీ చేసినప్పటి నుంచి వచ్చే నెలలో బిల్లు జారీ చేసే నాటికి నెల రోజుల్లో 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్న అర్హుల ఇళ్లకు జీరో బిల్లు జారీ కానుంది. మార్చిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇళ్లకు జీరో బిల్లులు రావొచ్చని అనధికారికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత విద్యుత్ ఛార్జీల ప్రకారం లెక్కలు వేస్తే నెలలో ఖచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు 900 వరకు ఆదా కానుంది.